బెట్టింగ్ ప్రమోషన్లపై పోలీసులు కొరడా జలిపించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, రీతు చౌదరి, టెస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బెట్టింగ్ ప్రమోషన్లపై పోలీసులు కొరడా జులిపించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఓవర్ టు యు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజుల పాటు వెలుగులోకి రానటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ అంశం ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చింది అనే దానిపై కూడా ప్రజలందరూ దీనిపైన చర్చించుకుంటా ఉన్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా హైప్ పొంది కేవలం చిన్న స్థాయి నుంచి వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఉపయోగించుకొని ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఎలా ప్రజల్ని ఆకట్టుకోవాలి, ఏ రకమైనటువంటి ఆపరేషన్స్ తో ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్ బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దాంతోపాటు మనకు కూడా కంపెనీ ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా వారికి ఇచ్చేటువంటి కమిషన్ ప్రకారంగా మనం ముందుకెళ్లాలంటూ కూడా ఏదైతే నిన్న మొన్నటి వరకు రీల్స్ చేసుకుంటూ, వీడియోలు చేసుకుంటూ, ప్రాంక్ వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని వ్యూస్ ఎక్కువ వచ్చేసరికి మేమే గొప్ప అనుకుని వీరందరూ కూడా ఆ బెట్టింగ్ యాప్స్ తో టైఅప్ అయ్యి ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోషన్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్ ని ఎలాగైనా ఇన్స్టాల్ చేపించి జనాల నుంచి కోట్లాది రూపాయలుగా వసూలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి పోలీసులు వీటిపైన అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ వ్యసనం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యసనం. డ్రగ్స్ లాగే పట్టి పీడిస్తూ ఉంటుంది. జనాలకు రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయంటూ కూడా దీనిపైన నమ్మబలికించి రెట్టింపు డబ్బులు వస్తాయంటూ కూడా దాన్ని తప్పుడు ప్రమోషన్ చేసి దాని ద్వారా కోట్లాది రూపాయలుగా భారతదేశాన్ని దాటించి క్రిప్టోలో పెట్టి తిరిగి ఉగ్రవాద సంస్థల ఉపయోగాల కోసం ఈ డబ్బులు వాడుతూ ఉన్నారంటూ కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక సిటిజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు మొత్తం 11 మంది సెలబ్రిటీల పైన కేసులు నమోదు చేయడం జరిగింది. బిగ్ బాస్ ఫేమ్ చెందినటువంటి కొందరు, సోషల్ మీడియా ద్వారా హైప్ పొందినటువంటి కొందరు, ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో పేరు పలుకుబడి ఉన్నటువంటి కొందరు, టాలీవుడ్ లో ఉన్నటువంటి యాంకర్లు, పొలిటీషియన్స్, ఈ 11 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. పంజాగుట్ట పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా 318 క్లాస్ 4, బిఎన్ఎస్ 3 క్లాస్ ఏ 4, టీఎస్జీఏ 66D, ఐటీఏ యాక్ట్ 2008 ప్రకారంగా 11 మంది పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సిటిజన్ పర్టికులర్ గా వాళ్ళ ప్రమోషన్ పేర్లకు సంబంధించి దాంట్లో మెన్షన్ చేసి ఎవరెవరు ఈ ప్రమోషన్స్ చేపడతా ఉన్నారంటూ కూడా వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 11 మంది ఈ బెట్టింగ్స్ కి పాల్పడతా ఉన్నారంటూ కూడా ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా వీళ్ళ వీడియోలే తిరిగి రిపీట్ అవుతా ఉన్నాయి. ఆ వీడియోల ఆధారంగా నిజంగానే మనం ధనవంతులం అవుతామేమో, తక్కువ టైంలో ఎక్కువగా సంపాదించొచ్చేమో అన్న ఆలోచనతోటి ఈ బెట్టింగ్ స్నాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఏవైనా క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు, ఫుట్బాల్ మ్యాచ్ జరిగినప్పుడు, దేశంలో ఏవైనా మ్యాచ్లు జరిగినప్పుడు దీని ద్వారా బెట్టింగ్స్ పెట్టి దాన్ని రెట్టింపు డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొత్తం సిటిజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా నెంబర్ 1 దీంట్లో ఇమ్రాన్ ఖాన్, ఇతను పరేషాన్ బాయ్స్ అంటూ మైనర్ అమ్మాయిలని ఉపయోగించుకొని ఏమాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఆ రూల్స్ ని పాటించకుండా తన చేస్తున్నటువంటి వీడియోలు వ్యూయర్షిప్, సబ్స్క్రిప్షన్ ని పెంచుకునే విధంగా ఆ కాలనీలలో ఉన్నటువంటి అమ్మాయిలని, మైనర్లను ఉపయోగించుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడమే కాకుండా యూట్యూబర్స్ నిగా తను ఈ ఎంకరేజ్ చేస్తూ మైనర్లని సైతం దాంట్లోకి దింపి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు, అక్రమాలకు పాల్పడతా ఉన్నారంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ జెటెక్స్ పరి మ్యాచ్ కి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ ఇతను ఇమ్రాన్ ఖాన్ 3237 పేరుతో ప్రచారం జరుపుతా ఉన్నాడంటూ కూడా పోలీసులకు ఐడితో సహా వారి సోషల్ మీడియా పేర్లను కూడా మెన్షన్ చేసి ఇమ్రాన్ ఖాన్ పేరును ఫస్ట్ లిస్ట్ లో పెట్టి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ సిటీలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని సైతం వేషాలు కట్టించి వారితో ప్రాంక్ వీడియోస్ చేయించి దాని ద్వారా అమ్మాయిలని వేధించసాగేటువంటి వీడియోలను చేపించి కొంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్లి ఒక
సోషల్ మీడియాలో ఎలా వ్యూస్ సంపాదించాలో అంటూ కూడా ఒక అమాయకులని తీసుకొచ్చి వాళ్ళతోటి పేమెంట్ మాట్లాడుకుని 2-3 రోజుల పాటు వాళ్ళని వేధించి వాళ్ళపై వాటర్ పోసి రాళ్లతో కొట్టించి వాళ్ళని పరిగెత్తించి వాళ్ళకు మద్యాన్ని సేవించే విధంగా వాళ్ళని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నాడు. సిటీలో ఉన్నటువంటి చాలా మంది యువతకు అతను రోల్ మోడల్ గా మారి ఈ యువతనందరూ కూడా ఈ తప్పుడు దారి వైపు కూడా అతన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ బెట్టింగ్ యాప్స్ లో ప్రధాన వ్యక్తి ఇతన్ని అడ్డుకుంటే ఇతన్ని ఒకవేళ అదుపులోకి తీసుకొని విచారిస్తే ఎవరైతే మైనర్లను ఎంకరేజ్ చేసి ఆ మైనర్లను ఈ సినిమా షూటింగ్ కోసం ఉపయోగించుకొని దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులను సొంతానికి ఉపయోగించుకుంటున్నాడో ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా బయటికి తీయాలంటూ కూడా పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేశారు. తర్వాత విష్ణుప్రియ 777www.taj777book.com పేరుతో విష్ణుప్రియ ప్రమోట్ చేస్తా ఉంది. విష్ణుప్రియ ఇండస్ట్రీలో అందరికీ తెలిసినటువంటి అమ్మాయి. మొన్నటికి బిగ్ బాస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫేమ్ సంపాదించుకున్నటువంటి అమ్మాయి. అంతకుముందు కొన్ని ఫోక్ సాంగ్స్, అంతకుముందు కొన్ని ఐటమ్ సాంగ్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకొని జబర్దస్త్ లాంటి క్యారెక్టర్స్ పోషించి ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకున్నటువంటి విష్ణుప్రియ www.taj777book.com పేరుతో సోషల్ మీడియాలో ఈ ప్రమోషన్స్ చేస్తా ఉంది. విష్ణుప్రియ పైన చర్యలు తీసుకోవాలి. విష్ణుప్రియను చూసి చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని కోట్లాది రూపాయలుగా డబ్బులు పోగొట్టుకున్నటువంటి బాధితులు ఉన్నారు. చాలా మంది ప్రెస్టేజ్ పోతుంది, పరువు పోతుంది అని ఒక ఆలోచించి ఇప్పటి వరకు పోలీసుల దగ్గరకు వచ్చి ఈ ఫిర్యాదు అందజేయలేదు. విష్ణుప్రియ పైన యాక్షన్ తీసుకోండి. విష్ణుప్రియ కావాల్సినటువంటి ఫేమ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అదనంగా డబ్బులు సంపాదించాలి అనే ఒక ఆలోచనతో, కోట్లాది రూపాయలు దండుకోవాలనే ఒక ఆలోచనతో బెట్టింగ్ యాప్స్ తో టైఅప్ అయ్యి ఆ బెట్టింగ్ యాప్స్ ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా విష్ణుప్రియ ఈ ప్రమోషన్స్ చేసుకుంటూ యువతనంతా కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా డబ్బులంతా కూడా అక్రమంగా ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టిస్తుంది. విష్ణుప్రియ పైన చర్యలు తీసుకోండి. విష్ణుప్రియతో పాటు టైఅప్ అయినటువంటి ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా రెండో పర్సన్ గా విష్ణుప్రియ పేరును ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత హర్ష సాయి పర్రి మ్యాచ్ యాప్ హర్ష సాయి _ పేరుతోటి ఇతను ప్రమోట్ చేస్తా ఉన్నాడు. హర్ష సాయిపై గతంలో నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఒక సినిమాలో తను హీరోగా, హీరోయిన్ గా, కథ, దర్శకత్వం, డైరెక్టర్ గా పోషిస్తున్నటువంటి అమ్మాయిని మోసగించి కోట్లాది రూపాయలుగా ఆ సినిమా రైట్స్ నాకు కావాలంటూ కూడా వేధించినటువంటి కేసులో హర్ష సాయి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు అయినటువంటి వెంటనే హర్ష సాయి విదేశాలు దాటి ఆయన తలదాచుకొని ఆ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి మళ్లీ సేమ్ అవే ప్రమోషన్స్ కొనసాగిస్తూ యువతని ఆకట్టుకొని వచ్చినటువంటి డబ్బుల ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు ఎలా అంటూ కూడా చేతిలో నోట్ల కట్టలు పట్టుకొని రోడ్లపైన ఉన్నటువంటి ప్రజలకు ఆ డబ్బులని పంచుతూ తీసుకెళ్లి అనాథలకు సహాయం చేస్తా ఉన్నట్టు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి హర్ష సాయిపై కూడా ఏపీలో కేసు నమోదైంది. 2 రోజుల క్రితం నమోదైంది. మళ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హర్ష సాయి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి యువతనంతా కూడా మైండ్ డైవర్ట్ చేసి బెట్టింగ్ యాప్ వైపు తిప్పుతా ఉన్నాడు. ఇతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని ఈ బెట్టింగ్ యాప్స్ పార్టిసిపేట్ అవుతా ఉన్నాడు అంటూ కూడా హర్ష సాయి పేరుని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. అతని అక్యూజ్ నెంబర్ 3గా చేర్చాలంటూ మాత్రం బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. శ్యామల ఆంధ్ర 365 యాప్ శ్యామల వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ప్రస్తుతం సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, ప్రచార కార్యదర్శిగా కొనసాగుతా ఉంది. గతంలో సినిమాలలో నటించడము, కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకోవడము, అంతకుముందు జబర్దస్త్లో చేయడము, కొన్ని సినిమా ఈవెంట్స్ కి యాంకరింగ్ చేయడము, ఇప్పుడు పార్టీ తరఫున తను సేవలు అందిస్తా ఉంది. ఎట్ ఏ టైం పార్టీలో ఒక గౌరవమైనటువంటి హోదాలో ఉండి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ఎంకరేజ్ చేస్తా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి శ్యామల పైన చర్యలు తీసుకోవాలి. ఈ పార్టీ తరఫున ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆ శ్యామలని పార్టీ నుంచి తొలగించాలంటూ ఆ విషయాలన్నీ కూడా కంప్లైంటర్ మెన్షన్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. శ్యామల ప్రముఖ యాంకర్, సీరియల్స్ లో నటించినటువంటి ఆర్టిస్ట్, తర్వాత బెట్టింగ్ ప్రమోషన్ లో తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని అధిక డబ్బుల కోసం తప్పుదారులు తొక్కుతూ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి దాని ద్వారా ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు చేశారంటూ కూడా శ్యామల పైన కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత నెంబర్ 5గా టేస్టీ తేజ. ఇతను బిగ్ బాస్ కంటే ముందు వంటలతో ఫేమస్ అయినటువంటి వ్యక్తి టేస్టీ తేజ. తర్వాత బిగ్ బాస్ తర్వాత ఇప్పుడిప్పుడు కొన్ని ఈవెంట్లలో కూడా తను కనిపిస్తున్నటువంటి వ్యక్తి. ఇతను కూడా టేస్టీ తేజ _ పేరుతో ప్రమోషన్స్ కి పాల్పడతా ఉన్నాడు. ఇతని పైన చర్యలు తీసుకోండి. తర్వాత రీతు చౌదరి నెంబర్ 6గా రీతు చౌదరి పేరుని మెన్షన్ చేశారు. రీతు చౌదరి _ పేరుతో ప్రచారం జరుపుతా ఉంది. రీతు చౌదరి జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సాంగ్స్ కి తను ప్రియారిటీ ఇచ్చింది. తర్వాత రీల్స్ ద్వారా
ప్రమోషన్స్ చేపడతా ఉంది, ఈవెంట్లకు చీఫ్ గెస్ట్ గా వెళ్తా ఉంది. గతంలో ఏపీకి చెందినటువంటి ఒక ల్యాండ్ స్కామ్ లో రీతు చౌదరి పేరు ప్రముఖంగా వినిపించింది. 700 కోట్లు వసూలు చేసిరు ఇద్దరు కలిసి అనే ఒక అలిగేషన్స్ రీతు చౌదరి పైన ఉన్నాయి. అదే రీతు చౌదరి సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ దాని ద్వారా ప్రజల్ని అంతా కూడా డైవర్ట్ చేసి ఆ డబ్బులన్నీ కూడా రీతు చౌదరి అకౌంట్ లోకి వచ్చే విధంగా తను కమిషన్ బేసిస్ పనిచేస్తా ఉంది రీతు చౌదరి అంటూ కూడా తన పేరును మెన్షన్ చేశారు. తర్వాత సుప్రీత ఆల్రెడీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సుప్రీత, సురేఖవాణి కూతురు. సురేఖవాణి తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్లతో తెలుగు ప్రజల్ని ఆకట్టుకున్నటువంటి ఆర్టిస్టు సురేఖవాణి. సురేఖవాణి కూతురే సుప్రీత చాలా రోజులుగా కొన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తా ఉంది. కొన్ని సోషల్ మీడియా ద్వారా ఆ సాంగ్స్ తో హైప్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఆ సుప్రీత తన వర్క్ తను చేసుకోకుండా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి పాల్పడుతూ ఆ బెట్టింగ్ యాప్ ద్వారా కోట్లాది రూపాయలుగా యువకుల్ని మోసగించి పెట్టుబడి పెట్టించి ఆ డబ్బులన్నీ కూడా కమిషన్ రూపంలో సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తుంది సుప్రీత అంటూ కూడా 7వ నిందితురాలు సుప్రీత పేరుని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత కిరణ్ కుమార్ గౌడ్, 9వ నిందితుడిగా అజయ్, 10వ నిందితుడిగా సన్నీ, 11వ నిందితుడిగా సుధీర్, మొత్తం 11 మంది పేర్లపైన ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది. వీరు కాకుండా ఇప్పటి వరకు ఈ 11 మంది పేర్లు అఫీషియల్ గా పంజాగుట్ట పిఎస్ లో ఇవ్వడము, ఆ పంజాగుట్ట పిఎస్ తో 11 మంది అసలు ఇలా ట్రాక్ రికార్డ్ అయింది. ఎందుకు ప్రమోట్ చేస్తా ఉన్నారు, ఈ ఇల్లీగల్ యాప్స్ అయినా తెలిసినప్పటికీ ప్రమోట్ చేయడం గల కారణాలు ఏంటి, వీళ్ళు ప్రమోట్ చేయడం కారణంగా ఒక్కొక్క వీడియోలకు వీళ్ళకు వచ్చేంత కమిషన్ ఎంత, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈ 11 మంది ఇప్పటి వరకు ఎంత సంపాదించి ఉండవచ్చు అనే దానిపై కూడా పోలీసులు దీనిపై వెరిఫై చేస్తా ఉన్నారు. ఈ రోజు విష్ణుప్రియకు నోటీసులు అందజేసి పంజాగుట్ట పోలీసులకు సాయంత్రం 4 గంటలకు పిఎస్ ముందు హాజరయ్యి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటూ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కాకుండా మొత్తం 35 మంది తెలుగు ప్రజలు ఈ సోషల్ మీడియా ద్వారా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉన్నారు. హర్ష సాయి, బుయ్యా, సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, ఆదిశేషు సుంకసేల, రమ్యశ్రీ చీల, జి రత్నకుమార్, పల్లవి ప్రశాంత్. ఏడో పర్సన్ గా సస్పెక్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి పల్లవి ప్రశాంత్. గత బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ కూడా ప్రమోషన్స్ కి పాల్పడతా ఉన్నాడు అంటూ కూడా పోలీసులు ఈ లిస్ట్ అంతా కూడా బయటికి తీయడం జరిగింది. 8వ వ్యక్తిగా ఇట్స్ మీ పవర్ పేరుతో ప్రచారం జరుగుతుంది. 9వ వ్యక్తిగా వినయ్ కుయ్య, 10వ వ్యక్తిగా ప్రాంక్ బాయ్ తెలుగు సిరి హనుమంత్ కూడా బిగ్ బాస్ లో ఫేమ్ సంపాదించుకున్నటువంటి అమ్మాయి. తను కూడా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకుంటున్నటువంటి అమ్మాయి. రీల్స్ చేస్తూ, వీడియోస్ చేస్తూ, ప్రాంక్ చేస్తూ సిరి హనుమంత్ కూడా ఈ ప్రమోషన్స్ కి పాల్పడతా ఉందనే దానిపై కూడా పోలీసులకు కొన్ని వివరాలు అందాయి. తర్వాత ఐఆమ్ శ్రీహన్, విజ్జు గౌడ్, సాయి సనా, అభి కలర్ ప్రిడిక్షన్, ఎర్న్ విత్ నాని, ఐఆమ్ అక్షయ్, సుధీర్, షార్ట్ బాయ్ స్మార్ట్, లెనిన్ 02, ఐఆమ్ సమ్ అఫీషియల్, డీజే కార్తిక్ స్మైలీ, ఎక్స్ మనీ యాదవ్, కాల్మీ సన్నీ, శ్రీప్రభ, యాటిట్యూడ్ పోరి పాండు, ఇట్స్ మిస్టర్ అజయ్, రియల్ అనలిస్ట్ సుధీర్, బార్బీగల్ శృతి, శ్రీ సత్య, పటాస్ ప్రశాంత్, జగదీష్ లింగావత్, గౌరవ్ రాజ్ మోడల్, కాల్మీ పటేల్ సార్, విన్నుడి ఎక్స్టార్. ఈ 35 మంది కూడా తెలుగు ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేపడతా ఉన్నారు. వీళ్లపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా త్వరలో పోలీసులు కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా మంచు లక్ష్మి పేరు కూడా వినబడతా ఉంది. మంచు లక్ష్మి కూడా తను సినిమా కెరీర్ ఒక పక్క నడుపుకుంటూ మరో పక్క ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తా ఉందని ఒక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. మంచు లక్ష్మిని సైతం పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒక మంచి కుటుంబంలో పుట్టి, ఒక రిప్యుటేషన్ ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి ఇలాంటి ఇల్లీగల్ వాటిని ఎంకరేజ్ చేస్తే ఎలా జరుగుతుంది అని తెలిసి కూడా మంచు లక్ష్మి ఈ ప్రమోషన్స్ కి పాల్పడతా ఉంది అంటూ కూడా పోలీసులకు కొన్ని వీడియోలు చిక్కాయి. ఆ వీడియోలన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఏ బెట్టింగ్ యాప్ ని మంచు లక్ష్మి పరిశీలిస్తుంది, ఏది బెట్టింగ్ యాప్ ని ప్రమోషన్ చేస్తా ఉంది అంటూ కూడా పోలీసులకు వచ్చినటువంటి ఆ వీడియోల ఆధారంగా ఒక్కటొక్కటిగా వెలక్కి తీసి ఆ వివరాలన్నీ కూడా బయటికి తీసి వీరందరిపై కూడా కేసు నమోదు చేసి ఒక్కరొక్కరికి ఇండివిజువల్ గా నోటీసులు అందజేసి పిలిపించి వాళ్ళని విచారించనున్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.